మీరు అడిగేదానికి అదే సమాధానం వస్తుంది. ఐఎమ్ రెడీ. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీరు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం దాదాపు 138 పిక్చర్స్, ఒక్క తెలుగులోనే 70కి పైగా సినిమాల్లో మీరు నటించారు. ఇంత అపారమైన ఇండస్ట్రీలో మీరు అనుభవం ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనం మలయాళ సినిమా ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిషన్ మనం చూస్తున్నాం. ఎంత చర్చ జరుగుతుందో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మీరు స్ట్రైట్గా చెప్పండి నాకు క్లియర్గా. మన తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మీటు ఉన్నాయా లేవా? ఎందుకు లేవండి, తప్పకుండా ఉంటాయి. కాకపోతే ఎవరు బయటపడరు. అట్ ద సేమ్ టైం ఐ రియలీ ఎప్పుడు నేను ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు అంతా నేను మాట్లాడుతూ ఉంటాను, ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోనే లేదు ఇది, అన్ని చోట్ల ఉంది. కాకపోతే ఫిలిం ఇండస్ట్రీలో గ్లామరస్ పర్సన్స్ ఉన్నారు, ఇట్స్ ఏ గ్లామర్ బేస్డ్ కాబట్టి వీళ్ళు హైలైట్ అవుతారు అంతే. బట్ ఉందండి, లేదు అనే మాటే లేదు. ఎందుకంటే బయట పడితే ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు ఒకరు, పలానా వ్యక్తి బయటపడట్లేదు చెప్పట్లేదు అని ఒక ఫిమేల్ గురించి ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ఓకే. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి హీరోయిన్గా వచ్చిన రోజులు వేరు. అంటే నేను అప్పటికి కేవలం కుమారి మాత్రమే, రైట్. దాని తర్వాత ఒక జర్నీలో నాకు పెళ్ళయింది, బాబున్నాడు, కుటుంబం ఉంది, సంసారం, కుటుంబం ఇవన్నీ ఉన్నప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మీరు చెప్పండి అంటే టప్పున ఎలా చెప్తారు? వాళ్ళు చెప్పలేరు కదా. బికాస్ దాంట్లో వాళ్ళు కమిట్ అయ్యారంటే ఇక్కడ వాళ్ళ జీవితం వదులుకోవాలి. యూ అండర్స్టాండ్ నేనేం చెప్తున్నాను? అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడో జరిగిన ఒక విషయాన్ని వాళ్ళు వచ్చి మీది ముందు ఒప్పుకుంటే వాళ్ళు ఇప్పుడున్న ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళు వదులుకోవాలి. వాయ్? దానివల్ల ఇప్పుడు మీరు వేసే ఒక క్వశ్చన్ కానీ లేదా ఏదో ఒక విధంగా వాళ్ళకు హెల్ప్ అయ్యేలాగో, అందరికీ హెల్ప్ అయ్యేలాగో ఉంటే ఇట్స్ అభినందనీయం చెప్పొచ్చు. అంటే ఏంటంటే గతంలో గడిచిపోయినంటే ఒక హీరోయిన్గా ప్రయాణమా, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రయాణం జరిగిపోయిన తర్వాత ఒక కుటుంబం వ్యవస్థ వచ్చిన తర్వాత కాకుండా ముందుగా అడుగు పెడుతున్న వాళ్ళు మన కేరళ ఇండస్ట్రీ లాగా ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ప్రతిఘటించలేకపోతున్నారు? హియర్ వాళ్ళు రావటం ఒక బాగా లో క్యాడర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఒకటి తెలీదు. నెంబర్ 2, వాళ్ళకు అవసరం ఉంటుంది, ఒక సపోర్ట్ లేకపోయేసరికి అవసరం ఉంటుంది వాళ్ళకి. ఆ అవసరం నోరు తెరవనీదు, చెప్పాలనిపించదు. అలా చెప్పగలిగి ముందుకు వచ్చారు అంటే వాళ్ళకి అవకాశాలు ఉండవు, డెఫినెట్గా అవకాశాలు ఉండవు. ఈ అమ్మాయిని పెట్టుకుంటే లేని గోలలో పడాలి అంటారు. ఇప్పుడు ఎవరిదో వదిలేయండి, నేను నిజాలు మాట్లాడతానని మీరే చెప్పారు. నేను నిజాలు మాట్లాడటం వల్ల నాకే అవకాశాలు లేవు. నేనే నిజాలు మాట్లాడతాను. అక్కడ ఇప్పుడు లొకేషన్లో ఏమైనా జరిగితే నేను చెప్తా, అవును ఇలా జరిగిందండి, ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, నేనే దానికి సాక్ష్యం, నేను ఉన్నాను అని. నాకే అవకాశాలు లేవు. మరి కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా నోరిప్పి చెప్తారు? ఎవరు ఫైట్ చేయగలుగుతారు? అందరికీ సినిమా ఇండస్ట్రీలో ధైర్యం ఉంది అని నేను అన్నాను. కొంచెం వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఏదో ఇంకా తప్పదు కాబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్ సెటిల్ అయ్యే వరకు వాళ్ళకు ఆ ధైర్యం రాదు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకెలా వస్తుందండి? ఎలా చెప్తారు? చెప్పరు. బట్ దాంట్లో కూడా మొండోళ్ళు ఉంటే చెప్తారు. కాదు పూజిత గారు, ఒకవైపు మా అసోసియేషన్ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, నిర్మాతల మండలి, దర్శకులది, చివరికి డాన్స్ డైరెక్టర్ వరకు అనేక సంఘాలు మనకు ఉన్నాయి. ఒక అమ్మాయి ధైర్యంగా నాకు ఇలా జరుగుతుంది, ఒక అవమానమో లేకపోతే అవమానానికి మించే జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు ఆ రక్షణ కల్పించలేకపోతున్నారు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఇంతకుముందు కూడా నేను మురళీమోహన్ గారి టైంలో నేను చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేస్తున్నాను. అండ్ అప్పటికంటే ఇప్పుడు రూల్స్ పరంగా చూస్తే మంచు విష్ణు గారు మాత్రం ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా వదలట్లేదండి. ప్రెసిడెంట్ గారు, ఆయన ఏం నేను పొగడట్లేదు, ఎందుకంటే నేనేముంటే అదే మాట్లాడతా. ఇప్పుడు మాలో ఎవరైనా అడుగు పెట్టారు అంటే ఇదర్ కంప్లైంట్ కానీ ఇంకోటి మనం కంప్లైంట్ చేయకపోయినా యూట్యూబ్లో కానీ అది రోల్ అయిందంటే దానికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. ఇట్స్ ఏ ప్లస్ పాయింట్, ఇట్స్ ఎ గ్రేట్, నిజంగా సల్యూట్. ఇట్లా జరిగింది అనగానే ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడినా, బ్రహ్మానందం గారి గురించి తప్పుగా మాట్లాడినా యూట్యూబ్లో ఆయన వెంటనే వచ్చేసారు. అలా ఎలా మాట్లాడతారు, మీ మీద కేసులు పెడతాం, చూసారు కదా. కొన్ని వాటి మీద యాక్షన్ కూడా తీసుకున్నారు వాళ్ళు. సో అలా ఇప్పుడు ఎవరైనా ఏదైనా జరుగుతుంది అని మాకు వచ్చారంటే మాత్రం వాళ్ళంత అదృష్టవంతులే లేరు, వాళ్ళకంత న్యాయం జరుగుతుంది. నేను రాసిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైనా నాకు ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి మాలో అడుగు పెడితే ఇట్ కెన్ బి సాల్వ్డ్, నాట్ పోస్ట్పోన్డ్. సాల్వ్ అవుతుంది, పోస్ట్పోన్ అవుతుంది. దట్ మచ్ ఐ కెన్ సే.
ఉచిత గారి తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. అవును. మన కోసం ఒక భారతదేశమే కాదు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన ఈ ఇండస్ట్రీని మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. అవును. అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీలో సారీ టు సే ఒక మాట నేను అనదలుచుకున్నాను, మంచి పాత్రలు రావాలంటే హీరోయిన్ అవ్వాలంటే పక్క పంచుకోవాల్సిందేనా? ఇది డిపెండ్స్ ఆన్ దేర్ ఇదండి. ఒకవేళ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకేమీ లేదు అనుకుంటే, అమ్మాయి ఇష్టపడితే చేయాలనుకుంటే తప్పదేమో. బట్ ఐ కాంట్ సే దిస్ ఈజ్ కంపల్సరీ అని నేను అన్ను. ఎందుకంటే టాలెంట్ ఈజ్ ద ఫస్ట్ వన్. టాలెంట్ అనేది ఉందంటే ఇలాంటివన్నీ ఆగవు, అసలు ముందుకు రావు. ఆ అమ్మాయి టాలెంట్, ఇప్పుడు మీలో టాలెంట్ ఉందండి, నేను ఇలాగే చూస్తుండిపోయానంటే మాట్లాడబాకు అని పక్కన వాళ్ళు అన్నానంటే మీరు 100% అని, డోంట్ డిస్టర్బ్ మీ అనే మాట వచ్చిందంటే ఇలాంటివన్నీ ఛాన్స్ రావు. ఇక్కడ మెయిన్ టాలెంట్ అండి. టాలెంట్ అంటూ ఉంది అంటే ఇలాంటివన్నీ ఉండవు. టాలెంట్ ఎప్పుడు లేకుండా ఓన్లీ మొక్కం మాత్రమే ఉంటుందో, అలాంటప్పుడు జరిగే స్కోప్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ అ ఛాన్స్. అంటే టాలెంట్ని చూడాలంటే ముందు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆ ఒక్క అవకాశానికి ముందే అటు మీటూ కావచ్చు, అదేగా స్క్రీన్ టెస్ట్ అంటే. స్క్రీన్ టెస్ట్ ఉందిగా, మరి స్క్రీన్ టెస్ట్లో ఓకే అయితేనే కదా హీరోయిన్గా తీసుకుంటారు, నాట్ బిఫోర్ కదా. రాగానే రామ్మ అని చెప్పి పీట్ అయితే వేరు. మేకప్ టెస్ట్ చేస్తారు, హెయిర్ డ్రెస్ టెస్ట్ చేస్తారు, కాస్ట్యూమ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత యాక్టింగ్ టెస్ట్ ఉంటుంది, క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి ఏమొచ్చో చేయించి చూస్తారు కదండి, అక్కడ ఓకే అవుతుంది. దాని తర్వాత కూడా వాళ్ళిద్దరు అంటే అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. అమ్మాయికి అదికి ఇష్టం అయిందంటే అది వేరు, అంతే తప్ప కంపల్సరీ పక్క షేర్ చేసుకోవాలి అనే మాటనైతే నేను నమ్మను. ఇలా మరి ఇంతమంది చాలామంది ఇప్పుడు మనకి కేరళ ఇండస్ట్రీలో, మీరు కూడా కేరళలో కూడా సినిమాలు చేశారు చాలా వరకు. కేరళ ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే ఒక భరోసా వచ్చిన తర్వాత చాలామంది బయటకు వస్తున్నారు, మా జీవితాలు ఇలా జరిగినాయి, మా జీవితాలు ఇలా జరిగినాయి. ఎందుకంటే సీనియర్ నటి శారద గారు కూడా కమిటీలో ఉన్నారు, జస్టిస్ హేమ కమిటీలో. మనకు అటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతారా మీరు? ఎందుకు ఇవ్వలేమండి, డెఫినెట్గా ఇవ్వగలం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫార్మేషన్ అనేది టైం తీసుకుంటుంది. జస్ట్ మాటలు మాత్రం చాలా ఫాస్ట్గా చెప్పేస్తారు. నేను అది ఓపెన్గా చెప్తున్నా. ఎవరైనా కానీ పెద్ద వాళ్ళు కూడా నేను రేపు కమిటీ పెట్టేస్తాను, ఆ కమిటీలో మీరు ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఉండాలి, మీరు చూసుకోవాలి, ఇదంతా చెప్తారు. నేను వాళ్ళకి స్పాట్లోనే చెప్తాను, ఎస్ సార్ ఐఎమ్ రెడీ అని. బట్ కట్ చేస్తే వాళ్ళ ఫోన్ కలవదు, లేదా ఒకవేళ నంబర్ రింగ్ అయినా వాళ్ళు తీరు, ఏమైందో మనకు తెలియదు. సో ఇలా ఒక కమిటీ ఫామ్ అవటంలో జాప్యం అయితే జరుగుతుంది డెఫినెట్గా. ఇక్కడ మనకు న్యాయం జరగాలన్నా ఇంకోటి జరగాలన్నా చాలా టైం పడుతుంది. ఇంకోటి చెప్తాను, మీరు మలయాళం ఇండస్ట్రీ గురించి బాగా చెప్తున్నారు, ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. మలయాళం ఇండస్ట్రీలో ముందే జరిగిన దాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? మరి జరిగినప్పుడు చెప్పండి. అప్పుడు ఒక భయం ఉంది వాళ్ళకి, ఇప్పుడు ఒక సెటిల్మెంట్ ఉంది వాళ్ళకి. ఏదేమైతే ఏంటి, ఇప్పుడు చెప్తాం మనం సెటిల్ అయిపోయాం, చేసినా చేయకపోయినా అనే ఒక ధైర్యం వచ్చింది. ఆ రోజు లేదు కాబట్టి ఆ రోజు చెప్పలా, ఈరోజు చెప్తున్నారు, రైట్. అట్ ద సేమ్ టైం కమిటీ అనేది ఏర్పడింది అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకు ప్లస్ అవుతుంది, ఎప్పుడు నోరు తెరిచి చెప్పగలిగితే. ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్పినప్పుడు మన విశాల్ గారు అదే అన్నారు, అందరూ ఒక్కొక్క వరలక్ష్మి అవ్వాలి ఆడదంటే అనేసి. అలా చెప్పగలగాలి, అలా చెప్పగలిగితే అందరూ హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు అప్పుడు గ్రడ్జ్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అది పబ్లిక్ అయిపోతుంది కదా, పబ్లిక్ అయిపోతుంది, ట్రోల్ అవుతుంది, తర్వాత దాని గురించి టాపిక్ మాట్లాడటం కంటే ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకోవాలి అనే దానికి వస్తాం. మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఆ భయం ఇంకా వెంటాడుతుంది? ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో ఆ భయం పోవడం వల్లే బయటకు వచ్చారని మీరే చెప్తున్నారు. అవును. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎందుకు ఆ భయం ఇంకా వెంటాడుతుంది? ఎందుకు వెంటాడుతుందంటే వాళ్ళకి అవకాశం వస్తే చాలు అనుకుంటున్నారు, అవకాశం వస్తే తెగబడుతున్నారు. ఆ తెగబడటం అనేది లేకపోతే ఆటోమేటిక్గా ఇవి బయటికి వస్తారు కూడా. మన దాంట్లో కూడా ఒక టీవీ యాక్ట్రెస్ అనుకుంటా, ఎవరో అడిగినప్పుడు ఉతికి పడేసింది, ఒక కెమెరామెన్ ఏమో, ఓకే అంటే అంత చేశాక అమ్మాయికి అవకాశాలు లేవు. అలాంటి గ్రడ్జ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు బయటపడరు. ఉన్న అరకొరి అవకాశాలు కూడా ఇలా బయటపడటం వల్ల ఉండవు అన్న దీంతో వాళ్ళు అసలు బయటికి రావు. పరిస్థితి ఇప్పుడు కొడతానంటే ఎవరికైనా భయమే, పెడతానంటే అందరికీ ఆశ, అబ్బో కడుపు నిండుతుంది వాళ్ళ. బట్ విషయం అంతా తెలిసిపోతుందంటే మీరు మైనస్ అయినట్టే కదా. సో దాన్ని ఎవరు ఒప్పుకోరు. ఎప్పటికి పోతుంది ఆ భయం? ఆడవాళ్ళల్లో తెగు రావాలి, ఇలా జరగకూడదు, నేను యాక్ట్రెస్ అవ్వాలి, నేను నటినవ్వాలి, మంచి నటినవ్వాలి అంటే ఇవన్నీ దాటుకొని రావాలి అని వాళ్ళు ధైర్యంగా పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా అవుతుంది. ఇంకోటి జూనియర్ ఆర్టిస్టుల కోసం మనం మాట్లాడుకుంటే అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటేనే దేనికైనా వాళ్ళు సిద్ధమనే ఒక అపోహ ఒకటి
మరోవైపు అలాంటి ఆలోచన ఒకటి కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు ఎలా వస్తారంటే అండి, బాధిత కుటుంబాల నుంచి వస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు అందరు వస్తున్నారు అమ్మాయిలు, మంచి బాగా చదువుకున్న అమ్మాయిలు నేను చూస్తుంటాను, మా దీంట్లో కూడా వస్తుంటారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి అన్నానికి కూడా ఉండదు, ఒక పూట అన్నం గడవటం కూడా కష్టమే. అలాంటప్పుడు వీళ్ళు తెగబడతారేమో మరి, వాళ్ళకి అలాంటి ఒక అపప్రద ఉంది ఇలా అనుకుని. కానీ ఇప్పుడు ఐ డోంట్ ఫీల్ అండి, ఎందుకంటే నిన్న లేదు మొన్న నేను మా స్కెడ్యూల్లో మేనేజర్ వచ్చి జూనియర్ ఆర్టిస్టులు ఉంటేనే ఇంత దరిద్రం అని ఏదో అన్నాడంట. తుక్కు తీసి వదిలేశారు వాళ్ళు. అసలు వాళ్ళు మాట్లాడుతున్న వే నేను ఇట్లా కూర్చొని వింటున్నాను, అది రావాలి వాళ్ళలో. ఒక తెగింపు వచ్చేసింది, నువ్వు కాకపోతే ఇంకొకటి అనేది అంత ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. దట్స్ గ్రేట్. అంటే దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యం దానికి అప్లై అవ్వదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే అక్కడ ఏమైనా జరగాలంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్ అంతే తప్ప ఇప్పుడు అదే మెయిన్ అనేది మాత్రం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు మొన్న ఒక వేరే నారీమణులు అయిపోయి పోట్లాడుతున్నారు ఆయనతో. మేనేజర్ సారీ చెప్పాడు, మీన్స్ వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళారు. అది రావాలి, అలాంటి పట్టుదల పోరాటం రావాలి. అలాంటివి వస్తే ఇలాంటివి ఉంటాయి. సో మరోవైపు పాత్రలకు సంబంధించి హీరోయిన్ ఉంటే ఒకలాగా, అదే కానీ మిగతా పాత్రలో లేకపోతే వ్యాంప పాత్రలో వేస్తే సినిమా వేరు, జీవితం వేరు. దాన్ని కేవలం దీనికి ముడిపెట్టి చులకనగా చూసే భావం సామాన్య ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీలో కూడా కొనసాగుతుంది. అది మారాలండి డెఫినెట్గా. ఎందుకంటే వ్యాంప్ అనేది ఆ చేసే వ్యక్తి కూడా చాలా కష్టపడుతుంది. ఒక డైలాగ్ ఏదో చెప్పకూడదని చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు రూమ్లోకి వెళ్ళి తను దానికి ప్రిపేర్ అయ్యి వస్తుంది, ఈ మాట నేను చెప్పాలి అని. ఓకే. సో అక్కడ ఏంటి అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఇది అది అని ఎవరు చూడకూడదండి. ఇట్స్ ఎ ఛాలెంజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక మంచి పాత్ర కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఒక క్యారెక్టర్ కావచ్చు, నీచమైన పాత్ర కావచ్చు, పాత్ర ఒప్పుకున్న తర్వాత ఇట్స్ ఎ క్యారెక్టర్ అంతే. బయటకు వచ్చేసామా, మేకప్ తీసేసామా, నా పేరు నాదే, క్యారెక్టరే ఉంటుందా లేదా అనేసి. బట్ దాంతో పోల్చి చూసే వాళ్ళు ఎందుకు ఉంటారంటే అవకాశవాదులు ఉంటారు. దానివల్ల ఏదైనా వీ కెన్ గెట్ ఇట్ అనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మాట్లాడతారు. బట్ ఐ డోంట్ థింక్ సో అందరూ మాట్లాడతారని. అందరూ మాట్లాడరు. వాళ్ళు క్యారెక్టర్ వరకే చేశారు అన్న అవగాహన ఎవరికైతే ఉండదో వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారు.